ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా సత్తుపల్లి సింగరేణి కార్మికులతో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూసీ సంఘాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. సింగరేణి కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని గత ప్రభుత్వం ప్రకటించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదిలేస్తే ఉన్న హాస్పిటల్ని మూసిచేసే పరిస్థితిలో ఈనాడు సింగరేణి యాజమాన్యం ఉంది. ప్రభుత్వం తరఫున వారిని ఆదేశిస్తాం. సింగరేణి కార్మికుల కోసం 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని కట్టించే కార్యక్రమాన్ని చేపడతాం. అంతేకాదు, నా యువత ఈనాడు ఉద్యోగాల్లో ఉన్నారు. వారు మంచి చదువులు మరిన్ని చదువుకున్నారు. వారు చదివిన చదువును బట్టి ఈనాడున్న ఉద్యోగానికంటే అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని యాజమాన్యంతో చేపిస్తాం. అంతేకాదు, ఏదైతే ఈ సత్తుపల్లి ఓసి ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అత్యధికంగా ప్రొడక్షన్ తీస్తుంది. ఈ సత్తుపల్లి ఓసిని ఒక ఏరియాగా ప్రకటించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తాం. అంతేకాదు, ఈనాడు ఇక్కడ కేవలం 350 క్వార్టర్లే ఉన్నాయి. సుమారు 990 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళకి ఇల్లులు, ఆ ఇల్లు కట్టించే విధంగా కూడా సింగరేణి కార్మికులకి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఈనాడు కొత్తగూడెం నుంచి 300 మంది వస్తున్నారు. రోజు అప్ అండ్ డౌన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తాం. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా ఈనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం